మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇది భక్తి మార్గం ఒక 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 ఓ మెట్టు. ఆ మెట్టు దాటి జ్ఞాన మార్గానికి వెళ్ళిన కొద్దీ ఈ శకునాలు పుట్టుమచ్చలు ఈ గొడవలన్నీ వదిలేయాలంగా జరిగినవి ఆరింటికి మనం సిద్ధంగా ఉన్నాం. వదిలేయి అంటే నువ్వు ఏమీ అదరదు. ఇంకా కుడికన్నా అదరడానికి కూడా భయపడుతుంది. అమ్మో వీడేం బెదరినప్పుడు మనం అదరడం అనవసరం అని ఆ జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నమే చేయాలి తప్ప ఈ నమ్మకాల వలల్లో ఇరుక్కుపోకూడదు. కానీ కొన్ని సూచనలు ఉంటాయి ప్రకృతిలో. రామాయణంలో కూడా వాల్మీకి వర్ణించాడు. అది నాటకీయత, కావ్యం కోసం కూడా చేస్తారు అలాంటి పనులు. కొన్ని జరగబోయే మాటలు ముందే రావడం ఏమిటో నేను అన్నాడండి బాబు పోయేలా పోతానని, ఏమిటో అదే జరిగిపోయింది గంటలో. అనుకోకుండా అప్పుడు అనిపించలేదు మనకి, ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నిజంగా ఉందో ఏదో వచ్చిందో, యాదృచ్ఛికంగా కావచ్చు, కావాలనవచ్చు, లేదా ఆ జీవికి లోపల ఏదో ఆ యంత్రం ఇంకా ఆగిపోవడానికి సిద్ధంగా ఉండదు. అలారానికి ఇచ్చిన కీ అయిపోతే ఏమవుతుంది, ఆగిపోతుంది. ఆగిపోయే ముందు ఏదైనా ఓ కీ అని సౌండ్ రావచ్చు, అలా వచ్చిందేమో మనకు తెలియదు. దాని గురించి అంత తాపత్రయపడద్దు. అలాంటి భయంకరమైనటువంటి వ్యూహరచన చేసుకుని నిలబడ్డారు. భీష్మ వ్యూహం సెకండ్ వ్యూహంతో 10వ రోజు నిలబడ్డారు. భీష్ముడు మరణానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పోరు ఘోరంగానే సాగింది. సమరం ఒప్పుడు ధనుజులు అమరులు వెనగు సందమై తోపగా, సమరం అప్పుడు అమరులు ధనుజులు వెనుగు సందమై తోపగ, భూరమణ వినువేమి చెప్పుదు, భూరమణ వినువేమి చెప్పుదు, జములోకమున అగ్గలంపు సందడి అయ్యన్, జముపురమున అగ్గలంపు సందడి అయ్యన్. యమధర్మరాజు నగరంలో ఓ కోలాహలం ఏర్పడింది. ఏదైనా ఒక పెద్ద తీవ్రమైన చర్య తీసుకునేటువంటి ముందు కేంద్ర ప్రభుత్వం వారు బలగాలను పంపిస్తారు చూడండి. ఏ ప్రాంతానికి పంపించారంటే ఆ ప్రాంతంలో అలజడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో అలజడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఆ ప్రాంతానికి వ్యతిరేకమైన వారికి అనుకూలమైన నిర్ణయం రాబోతుంది. చూసామా లేదా అనేక సందర్భాల్లో. 2009లో చూసాం, తర్వాత 2009 జనవరి 23ని చూసాం, మళ్ళీ మనం చూసాం, అనేక సందర్భాల్లో చూసాం. పంపిన బలగాలను బట్టి నిర్ణయాలు మనం కొంత ఊహించవచ్చు. అలాగే 10వ రోజు యుద్ధం జరుగుతూ ఉంటే యమలోకంలో హడావుడి జరుగుతుంది. ఓహో యమకింకరలు భటులు తెగ తిరుగుతున్నట్టు, డ్యూటీల గురించి మాట్లాడుకుంటారట. నేను ఎప్పటికే 8 గంటలు చేశాను, వస్తున్నాను, నేను చేయనురా, ఇవాళ చేయాలరా, 10వ రోజురా, యుద్ధంలో అక్కడ ఎక్కువ మంది చచ్చిపోతారు, వాళ్ళందరినీ లాక్కు రావాలి, ఎక్కడొక్కడ పరేయాలి, సామూహిక దహనాలు ఉంటాయి, నీకేం తెలుసు, అందరినీ విచారణకు ఒకే రోజు నుంచోబెట్టాలి, పాపపుణ్యాలు. యమధర్మరాజు వారు చాలా బిజీగా ఉన్నారు. సెకండ్ సాటర్డే సెలవు తీసేశారు, సండే సెలవు తీసేశారు. యుద్ధం వచ్చినప్పుడు సైనికులు ఎవరికి సెలవు ఇవ్వరు. అందుకని ఈ 10వ రోజున యమకింకరులు ఎవరికి సెలవు లేదని చెప్పారు. అది తిక్కన గారు రచన. జముపురమున అగ్గలంపు సందడి అయ్యారు అంటే చాలామంది పోవడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా వినడానికి సిద్ధంగా ఉండండి. అందుకని పోకుండా పూజలు చేయొద్దు, నవగ్రహ దోషాలు ఉంటాను, దాన్ని సిద్ధపడిపోవడమే. అదో నాటకంలో ఓ పరిణామం. జీవితం అనే నాటకంలో శుభం ఎంతో అశుభం కూడా ఓ పరిణామం. మా ముందు ఇందాక ఆ అంకం నడిచింది, ఇప్పుడు ఈ అంకం నడుస్తుంది. ఏ అంకంలో ఉన్నా మనం అంకము చేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ అని ఆ వినాయకుడు ఏ అమ్మవారి పాలు తాగాడో ఆ అమ్మవారి అంకంలో మనం ఉంటాం. అప్పుడు ఎన్ని అంకాలు నడిస్తేమని చివరికి తెరేసేయడం ఖాయం, మళ్ళీ ఎప్పుడో తెరలేపడం ఖాయం. ఇదో మొదటాట రెండో ఆట. ఇంత తేలిగ్గా జీవితాన్ని తీసుకుంటే హాయిగా ఉంటుంది. అలా తీసుకోవడం అభ్యాసం చేయడానికే ఈ ప్రవచనాలన్నీ. మళ్ళీ ఏదో ఇది వింటే కష్టాలు తీరతాయి, శుభం, కష్టాలు తీరడం కాదు, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అప్పుడు కష్టాలు అవే పోతాయి. వీడు ఎదురుకు ధైర్యంగా ఉన్నవాడిని అవన్నీ కష్టాలు ఏం చెయ్యలేవు, వీడికి వచ్చిన ఒకటే రాబాయని పోతాయి. అది మనం ప్రవచనం వల్ల పొందాల్సిన ధైర్యం. అందుకని ఈ భాగం వింటే ఈ ఫలం, ఈ భాగం వింటే ఈ ఫలం అని గీతలు గీసుకుని కొబ్బరికాయలు పుచ్చుకుని కూర్చోకూడదు. సమరంబు అప్పుడు ధనుజులు అమరులను పెనుగు సందమై దోపగా. అప్పుడు దేవాసుర సంగ్రామంలా ఉందయ్యా. ధనుజులు రాక్షసులు, అమరులు దేవతలు. అయ్య బాబు, ఏ వృత్రాసురుడికి ఇంద్రుడికి జరిగినప్పుడు ఉభయపక్షాలు ఘోరమైన యుద్ధం చేస్తే ఎలా ఉందో ఇది అలా ఉంది అబ్బాయి. భూరమణ వినువేమి చెప్పుదు సంజయుడు అంటున్నాడు ఇక్కడ. ఏం చెప్పమంటావయ్యా? జవుపురమున అగ్గలంపు సందడి అయ్యా. యమధర్మరాజు లోకంలో హడావుడి మొదలైందయ్యా. అత్యవసర పరిస్థితి ప్రకటించారయ్యా, అత్యవసర సేవలు అన్నారయ్యా. ఎందుకంటే మరి ఎన్జీఓలంతా సమ్మె చేస్తే ఏం చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు ప్రభుత్వం వారు. ఎవరికి సెలవు ఇవ్వమన్నారయ్యా, తేడా వస్తే ఉద్యోగంలో తీసేస్తామన్నారా. ఎందుకంటే భూలోకంలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది, 10వ రోజు యుద్ధం. ఇవాళ కొన్ని లక్షల మంది పైకొచ్చేస్తారు. కొన్ని అత్యవసరంగా అందరినీ పెద్ద పెద్ద వాహనాలు సిద్ధం చేయండి. తుది తీర్పు విచారణ కూడా మళ్ళీ బోర్లు ఎక్కువ ఉండేలా చేయండి. పాపపుణ్యాలు చిత్రగుప్తుల వారికి కాస్త బాబు కొంచెం 2 టీలు ఎక్కువ దాగు, అందరి పాపాలు వల్లించాలి కదా అని జవుపురమున అగ్గలంపు సందడి అయ్యన్. అంటే భూలోకంలో జరిగే పరిణామాలకి యమలోకంలో కొన్ని ప్రతిక్రియలు జరుగుతాయని చెప్పడం కవిత్వంలో ఒక నాటకీయ పరిణామం. దీన్ని నాటకాన్ని రక్తి కట్టించడం అంటారు.
గాంధీ గారి పుట్టుకల గురించి పద్యం రాయవలసి వచ్చింది సాగర ఘోష కావ్యంలో. అప్పుడు నాకు అనిపించింది ఒక మాట, ఇలాగే ఇటువంటి కావ్యాలని చదువు ఉండడం వల్ల గాంధీ గారు పుట్టారు అంటే బ్రహ్మలోకంలో ఓ సందడి జరిగింది అనిపించింది నాకు. ఎందుకని? ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తిగా ఆయువు పోషన్, ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తిగా ఆయువు పోషన్, గజగజలాడెను లండను గజగజలాడెను లండను, గుజరాతున పండువయ్యే కోమటి ఇంటన్, గుజరాతున పండువయ్యే కోమటి ఇంటన్. ప్రజలు ఏదో హింసాయుతమైన పోరాటం చేస్తుంటే భారతీయ స్వాతంత్ర సంగ్రామాన్ని ఒక మనోహరమైన మార్గాన్ని పట్టించాలని బ్రహ్మలోకంలో అనిపించిందో ఏమిటో. అజలోకము బుద్ధమూర్తిగా ఆయువు పోషన్, బుద్ధుడికి మళ్ళీ ఆయువు పోసింది, బుద్ధుడు మళ్ళీ పుడితే ఆయన గాంధీ అయ్యాడు. నువ్వు వెళ్ళాలయా మళ్ళీ ఓసారి అని గాంధీ గారి రూపంలో బుద్ధుడిని పంపించింది ఈ భూమికి. గజగజలాడెను లండన్, లండన్ ఒక్కసారి లండన్లో భూకంపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గాంధీ పుట్టాడు ఇక్కడ. గుజరాత్న పండువయ్యే కోమటి ఇంటన్, గుజరాత్లో కోమటి ఇంట్లో ఏమిటో అప్పుడే పండుగలు చేసుకుంటున్నారంటే అక్కడ గాంధీ గారు పుట్టబోతున్నాడు. గుజరాత్లో కోమట్లు, బ్రహ్మలోకంలో బుద్ధుడు ఆయువు పోయడం, గజగజలాడడం లండన్, ఈ పరిణామాలన్నీ చిన్న కంద పద్యంలో కలిపి ఇది నాటకీయత అంటారు. ఇవన్నీ జరిగాయా లేదా అని తూకం వేసేయకూడదు, కవిత్వం అది. అలాగ తిక్కన గారు కూడా సరదాగా ఏమంటున్నామంటే ఓ బ్రహ్మాండంగా దేవాసుల సంగ్రామంలో జరుగుతుంటే యమలోకంలో చాలా హడావుడండి, ఎవరో దొరకట్లేదండి అని మనం పరిగెడుతున్నారు. మరి బాధ్యతలు అలా ఉన్నాయి. అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఎందుకని? అదే జంజాల పాపయ్య శాస్త్రి గారు ఆగస్టు 4వ తేదీ ఆయన జన్మదినం సందర్భంగా మనం చెప్పుకోవలసిన మాట. కాలుని దున్నపోతు చిరుగంటల మ్రోతకుగాక సంధి వాక్యాలకు వీలులొగ్గుదురటయ్య మదంధులు. కొంతమంది ప్రాణాలు తీయడం కోసం యమధర్మరాజు స్వయంగా రావాలి కాబట్టి ఆయన దున్నపోతు గంటలు వేసుకుని బయలుదేరుతున్నాడు. ఆ గంటల మువ్వల సవ్వడి వినపడుతోంది. కాలుని దున్నపోతు చిరుగంటల మ్రోతకుగాక సంధి వాక్యాలకు వీలులొగ్గుదురటయ్య మదాంధులు. గుండెగాలమై ఆలముదాపురించె దొరలందరకు కురుచక్రవర్తికిన్ కాలముదాపురించే, కురుచక్రవర్తికిన్ కాలముదాపురించే కలకాలము నిల్చునే మాయ సంపదల్. మాయ సంపదల కలకాలం నిలబడవు. కురుచక్రవర్తి అయిన దుర్యోధనుడు కాలం దాపురించింది, రాజులందరికీ ఆలం దాపురించింది. యమధర్మరాజు దున్నపోతుల చిరుగంటల సవ్వడులు వినేవాడికి సంధి మంత్రాలు అర్థం కావు, శాంతి మంత్రాలు అర్థం కావు. ఇక్కడే ఈ నాటకీయతలోనే తెలుగు కవుల యొక్క గొప్పతనం ఒక్క మాట అండి. తిరుపతి వెంకట కవులు ఈ యుద్ధ విషయాలన్నీ పాండవ విజయం అనే పేరు మీద రాశారు. ఆ రెండు కలిపి పాండవ ఉద్యోగ విజయాలు, ఉద్యోగ విజయాలు, ఉద్యోగ విజయాలని అంటారు. అసలు పేరు అదే. లోకంలో కురుక్షేత్రం ఉండడం అలవాటే. ఇవాళ విజయాలు ఎవరు ఆడడం లేదు, కానీ విజయాలు చాలా గొప్ప నాటకం. అందులో వాళ్ళు ఒక అపూర్వమైన మాట పెట్టారు. సరదాగా చెప్పుకోవలసిన మాట. ఆడవాళ్ళు చాలా ఆనందిస్తారు. ఇంత మానవీయంగా, ఇంత సరదాగా, ఇంత సున్నితంగా, ఇంత కుటుంబపరంగా ఆలోచిస్తారా? మహాభారతంలో కూడా ఆలోచించారు. ఈ 10వ రోజు యుద్ధం జరుగుతూ ఉంటేనే మరి ఆ రోజు భీష్ముడు చనిపోయే పరిణామం కదా. గంగాదేవికి ఏవో అపశకునాలు కనపడుతున్నాడు. పాపం తల్లి కదా ఆవిడ, అపశకునాలు కనపడుతున్నాయి. అదేదో యమునకు కూడా ఏదో అనిపించి గంగను చూద్దామని వెళ్ళింది. ఏమిటో నాకు అస్తమానం గంగ గుర్తొస్తోంది, గంగ గుర్తొస్తోంది అని గంగ ఇంటికి వెళ్ళింది. అది వాళ్ళిద్దరికీ ఓ ఇల్లు ఉందన్నమాట. భావన, కవి భావన. యమున వెళ్ళింది. గంగ అప్పటికే కొంచెం ఏమిటో పొద్దునుంచి ఏదోలా ఉంది యమున అంటే. అవునమ్మా, ఏమిటో అక్క, నాకు అలాగే ఉంది. నేను ఏమిటో వినకూడని మాట విన్నాను. నాకు ఏంటి నేను మొన్న భగినీహస్త భోజనం జరిగింది కదా, దీపావళి తర్వాత విధి వస్తుంది. ఇంచుమించు ఆ ఆశ్వీజ మాసం వెళ్ళాక, కార్తీక మాసం వెళ్ళాక మార్గశిరంలోనే భారత యుద్ధం జరిగింది. అందుకని మొన్న భగినీహస్త భోజనం ఉంది కదా. మా అన్నయ్య యముడు కదా, యముడు యమున ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, వీళ్ళిద్దరూ సూర్యుడు సంతానం. మా అన్నయ్య మా ఇంటికి రావాలి కదా భగినీహస్త భోజనానికి. వచ్చేదో 100 రూపాయలు ఇస్తాడు, రాఖీ కట్టించుకున్నాను. నేను చూశాను, రాలేదు. ఎందుకు రాలేదని నేనే వెళ్ళాను. యమధర్మరాజు ఇంటికి వెళ్ళిపోయింది అన్నయ్య రాకపోతే. మరి అన్నగారు రాకపోతే బెంగ, అందుకని తనే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో 100 రూపాయల కోసం కాదు, ఏమో అన్నగారు ఇప్పుడు వచ్చే అన్నగారు, ఎటా వచ్చే అన్నగారు భగినీహస్త భోజనానికి రాలేదంటే ఏదో జరిగిందేమో అందుకే వెళ్ళిపోయింది. ఇలా పెడితే అక్కడ ఏం చెప్పను, చెల్లి ఖాళీగా లేదే, చాలా బిజీగా ఉన్నాయి, ఈ మధ్యన ఏమిటో చచ్చిపోతున్నాయి. ఏం చచ్చిపోవట్లేదు, భూలోకంలో చచ్చిపోతున్నారే, యుద్ధం జరుగుతుంది, రోజుకో 1,00,000 మంది వచ్చేస్తున్నారు. అక్కడికి ఏం చేయండి నేను వీళ్ళందరినీ ఎక్కడ కూర్చోబెట్టాలి, పాపాలు ఎప్పుడు విచారణ చేయాలి, వీళ్ళకి శిక్షలు ఇప్పుడు ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినా సరే సాధ్యం కావట్లేదు అని యమధర్మరాజు అందుకే రాలేకపోయినా ఏమనుకోకపోయే ఈ 100 ఉండనే అని గాజులు వేసుకోమని 100 ఇచ్చాట. ఇది తిరుపతి వెంకట కవులు విజయాల నాటకంలో యమున నోటి మీద వచన రూపంలో చెప్పించారు. ఏం అద్భుతమైన కవులు ఉన్నారండి.
ఏం భావుకత అండి అసలు. భయంకరమైన యుద్ధాన్ని ఆడవాళ్ళు సరదాగా మాట్లాడుకునే మాటలు, భగిరీగస్త భోజనం, గాజులు, 100 రూపాయలు ఇవ్వడం, దీంతో పోల్చి వాళ్ళు మీ ఇంటికి అందుకే రాలేకపోయినా పోన్లే చెల్లి నువ్వేనా అభిమానంతో వచ్చావు ఈ 100 ఉండని అని ఏదో డబ్బులు ఇచ్చి పసుపు కుంకాలు ఇచ్చి పంపించాట. అలాగా 10వ రోజు యుద్ధంలో 1,00,000 మంది చనిపోయారనే విషయాన్ని ఇలా చెప్పారండి. ఇది కవిత్వం. 10వ రోజు భయంకరముగా యుద్ధం చేయడం 1,00,000 మంది చనిపోయారు, అది వార్త అంటారు. ఇవాళ వార్తలు చెప్పేవాళ్ళు కూడా కవిత్వాలు చెప్పేస్తుంటే పైత్యాలును, కవిత్వం చెప్పేవాడు కవిత్వం చెప్పకపోతే అలాగా. వార్త వార్తలాగే ఉండాలి, కవిత్వం కవిత్వంలా ఉండాలి. కావ్యం చదివేవాడు మానసికంగా సిద్ధంగా ఉంటాడు ఈ వర్ణనల కోసం. మీ కవిత్వాలు మీ పైత్యాలు వద్దు, జరిగింది ఏదో చెప్పాలి. న్యూస్ చెప్పమన్నారు, మిమ్మల్ని వ్యూస్ చెప్పమని అనలేదు. ఇక్కడ వాస్తవాలు చెప్పమన్నారు కానీ మీ అభిప్రాయాలు కాదు కావాల్సింది. వారు ఏదో ముందు ఒక అభిప్రాయం పెట్టుకుని దాని ప్రకారం మాట్లాడటం. మనకి ఇష్టమైతేనేమో మామూలుగా ఏదో విభజన అన్నాం, లేకపోతే చిచ్చొట్టారు అన్నాం. ఏదో రకరకాలుగా అలా అయితే ఒకలా ఇలా అయితే ఒకలా. ఈ భావాలే ప్రజల్లో అసలు ఇవాళ ప్రభుత్వం కంటే, రక్షక భటుల కంటే, ఉద్యమ నాయకుల కంటే మీడియా ప్రధాన పాత్ర అయిపోయిందండి అన్నింటిలో అసలు. పైగా దాంట్లో కూడా పోటీలు బాగా పెరిగిపోయేసరికి ఇక ఎవరు ఏం వేస్తున్నారో ఎవరు ఏం చెబుతున్నారో తెలియట్లేదు. చర్చల్లో కూడా వాడికి అభిప్రాయానికి ఎవడు అనుకూలంగా ఉంటాడో వాడిని పిలుస్తాడు. వాడు ఓడిపోవాలి అనుకున్న పక్షంలో బలహీన వాడిని అర్భగుణ్ణి పెడతాడు, నోట మాట రాని వాడిని. వాడు ఓడిపోయేలా చేస్తాడు కావాలని. కాబట్టి ఈ పక్షం నెగ్గిందని నిరూపణ చేస్తాడు. ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇవి మానేసిన నాడే మనం వార్తలు ఏదైనా నిష్పక్షపాతంగా చెప్పకూడదు. వీటితో చెప్పాలి అనుకుంటే కావ్యాలు నాటకాలు సిద్ధంగా ఉన్నాయి. కవిత్వం అది కావ్యరంగం, అది వేరు, అక్కడ చెప్పుకోవచ్చు హాయిగా. అందుకని ఈ పరిణామాలు చూడండి. ఇది కావ్యం కాబట్టి తిక్కన గారు అలా వర్ణించారు, తిరుపతి వెంకటకవులు అలా వర్ణించారు. ఇవన్నీ చదువుకున్న వాడిని కూడా సాగర ఘోషలో గాంధీ గారు పుట్టుకుని నేను కూడా గజగజలాడింది లండను, గుజరాత్లో కోమట్ల ఇంట్లో పండగ అయింది, బ్రహ్మలోకంలో బుద్ధుడికి మళ్ళీ ఆయువు పోశారని వర్ణించాం. ఇది కావ్యాల ద్వారా మనం చెప్పుకునేటువంటి విధానం, దాని రసరమ్య విధానం. ఎవరు చెప్పినా విషయం ఒక్కటే, విధానం మారుతుంది. ఆ విధానం అనేది కేవలం ఆకర్షణీయత కోసం. అందుకే మనం విషయాన్ని గ్రహించాలి, విషయాన్ని అవగాహన చేసుకోవాలి, విషయాన్ని జీవితానికి అన్వయం చేసుకోవాలి, ఆ విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అప్పుడే తెలుగు భాషకి మహోన్నతి. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.